అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత దొరికింది అమ్మాయి. అంటే కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయని చెప్పేసి అయితే వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అక్కడ వాళ్ళ పెదనాయన గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. సార్ అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏం జరిగిందంటే మాకు మా తమ్ముడు ఫోన్ చేసి మొన్న పోయిన శనివారం ఇట్లా పోలీస్ స్టేషన్ పోతున్నాం అన్న. వాళ్ళైతే 9 తారీఖు కంప్లీట్ ఇచ్చిండ్రు. దాని తర్వాత ఇక మేము రాలేదనుకోండి, ఎవరు పని చేసేటంటే వాళ్ళ కడుపు నిండదు కదా, కూలినాలు చేసుకొని బతుకుటోళ్ళం మనము. మరి శనివారం మేము వచ్చినాం, పోలీస్ స్టేషన్లో వచ్చినాం, కంప్లీట్ ఇచ్చి వాళ్ళు వస్తుండ్రని, చింటూ అనే కుటుంబ సభ్యులు వస్తుండ్రని, మీరు కూడా రండి అని అంటే వచ్చినాం. వచ్చి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చున్నాము. వాళ్ళు దొరకలేదు, చింటూ అనే వ్యక్తులు ఎవరు దొరకలేదు. మళ్ళీ అదే రోజు సాయంత్రము అర్ధరాత్రికి మా తమ్ముడు ఫోన్ చేసి దొరికిండ్రు, వాళ్ళు పోలీస్ స్టేషన్ పట్టుకు వచ్చిండ్రు. మళ్ళీ అదే రోజు ఒప్పుకుండ్రు అంటే మేము చంపేసినాము, పల్లె జాగాలో పడేసినాము అని చెప్పేస్తే మళ్ళీ అదే నైట్ చేసి తీసుకుపోయిండు ఆయన. పోలీసులతో తీసుకుపోయి వాళ్ళు చూపెట్టిండు, గీడ కొట్టినాము, గీడ చంపేసినాము, ఇక్కడ పడేసినాము అంటే అప్పుడు నిన్న సాయంత్రం అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తే నిన్న మాకు వచ్చినాం సార్ మేము. అంటే పోలీసులు ఆ చింటూ అనే అతను పట్టుకున్న తర్వాత అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. వాడే చూపెట్టిండు, వాడు ఆడ వేసినామని కొట్టి. అసలు అంతకుముందు ఏం జరిగిందంట? అసలు పెళ్లి చేసుకున్నాడు, దండలు మార్చుకున్నాడు అని చెప్పేసి అన్నారు కదా. మాకు కూడా తెలియదు సార్, మేము ఫోన్లో చూసినాము, మాకు కూడా తెలియదు. ఇట్లా ఫోన్లో చూస్తే ఆ ఇద్దరు దండలు మార్చుకున్నారు, పెళ్లి చేసుకున్నాము, దండలు మార్చుకున్నాము అంతే తెలుసు. అదంతక ఎక్కువ ఏం నాకు తెలియదు. అంటే తర్వాత అమ్మాయిని చంపేసిన విషయం అన్ని తర్వాత తెలియదు మాకు. శనివారమే తెలిసింది మాకు, శనివారం నైట్ అది కూడా. అప్పటిదాకా అంత ముందు మాకేం తెలియదు. అంటే పెళ్ళి అంటే అబ్బాయితో వెళ్ళిపోకముందు, ఈ దండలు మార్చుకోకముందు అందరితో కుటుంబంతో మంచిగా మాట్లాడుతూ చాలా ప్రేమగా నవ్వుకుంటా, చాలా మంచి అమ్మాయి సార్. అందరితో ప్రేమ ఉండే, నవ్వుకుంటా, అంత చాలా కులసగా ఉండే, మొత్తం ధైర్యవంతుల లెక్క ఉండే ఆమె కూడా. మరి అది ఏదో అబద్ధం చెప్పి ఆయన చంపిన అబద్ధం చెప్తున్నాడు. మళ్ళీ అవనికి సహకరించిన వాళ్ళకు కూడా శిక్ష పడటం, మళ్ళీ ఒక అమ్మాయిని ఇట్లా అన్యాయం జరగకుండా చూడాలి. అదే మా ప్రభుత్వంతో మా కోరిక.